హలో ఎవ్రీవన్. నేను సమ్రీన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రేపు రిలీజ్ అవ్వబోతుంది. లైక్ 'హరిహర వీరమల' అని చెప్పేసి. 2 పోస్టర్‌లు కూడా రిలీజ్ చేశారు. కానీ దాంట్లో డైరెక్టర్ పేరు లైక్ మెన్షన్ లేదు. సో డ్రగ్స్ కేస్‌లో ఆయన పేరు రావడం వల్ల దీంట్లో పేరు లేదని చెప్పేసి నటిజనులు కామెంట్లు చేశారు. అన్యాయం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈ ఈ విషయంలో ఏం చెప్తారు సార్? క్రిష్ అతని పేరు. కృష్ణ క్రిష్. కాదు. క్రిష్. క్రిష్. సో, ఓకే. అతను యాక్చువల్‌గా ఎందుకు మరి ఇలా చిక్కుకున్నాడు ఒకప్పుడు మంచి డైరెక్టర్‌నే పేరు తెచ్చుకున్నాడు. హ్మ్. 'కంచె' అనే సినిమా చేసినప్పుడు. అతని సినిమాలు ఎక్కువ చూడలేదు కానీ, అతను ఓకే. ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్ అనే పేరొచ్చింది. హ్మ్. దాని తర్వాత రాను అతను ఈ ఇల్లీగల్ థింగ్స్‌లో ఎక్కువ డ్రగ్స్ అని, హ్మ్. డ్రగ్స్ వేరే వాళ్ళకి అమ్మితే నేరం గానీ, అతనికి అతను తీసుకోవడం అనేది నేరం కాదు నా ఉద్దేశం. హ్మ్. సో వి ఆల్ అండర్‌వెంట్ ఆల్ దిస్ కాలేజ్ అవును. టైమ్‌లో. సో, అతను ఎవరికైనా డ్రగ్ ట్రాఫిక్ కింద కార్టెల్ కింద అమ్మటం ఆ టైప్‌లో అయితే పొరపాటు. అది హ్మ్. చాలా మంది చేస్తారు. ఇక్కడున్న పబ్‌ల్లోకెళ్ళి అమ్మాయిలకి, అబ్బాయిలకి అది హ్మ్. పెద్ద బిజినెస్ అది. అవును. సో, అది పొరపాటు. కాకుండా కూడా తను ఎందుకో ఈ ప్రొడ్యూసర్‌లకి వాళ్ళకి మధ్యన వివాదంలో పడతాడు. అతను అంత చెడ్డవాడు అని నేను అనుకోను మరి. హ్మ్. అక్కడ అదే విధంగా అమ్మాయి ఉంది కదా! హ్మ్. బీజేపీలో చేరింది ఎవరది? రాణి కింద యాక్ట్ చేస్తుంది మన హిందీ బాలీవుడ్ ఫిల్మ్. ఆహ్, తమన్నా? హ్మ్. బాలీవుడ్ యాక్ట్రెస్ అమ్మాయి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్. ఆహ్, నాకు తెలీదు. మండి ఏరియాలో. కంగనా రనౌత్ ఆ హ్మ్. సినిమాకి కూడా తన పేరు తీసేసి ఆ హ్మ్. అమ్మాయి యేసుకుంది. హ్మ్. ఓకే. అది మంచి సినిమా అది కూడా. హ్మ్. అక్కడ కూడా మరి ఏం జరిగిందనేది తెలీదు. యాక్చువల్‌గా అగ్రీమెంట్ ప్రకారంగా అయితే డైరెక్టర్ పేరు తీసేస్తే కేస్ అవుద్ది. సినిమా ఆగిపోద్ది. అవును. యాక్చువల్‌గా ఇక్కడ ఉన్న కొన్ని యూనియన్స్ ఉన్నాయి. అయి అవసరం లేదు. డైరెక్ట్‌గా కోర్ట్‌కి వెళ్ళొచ్చు అతను. హ్మ్. అంటే అందులో ఉన్న అప్లికేషన్స్ ఏవి నాకు తెలియవు మరి. హ్మ్. ఎందుకు ఇతను అతనితో సెటిల్మెంట్ చేసేసుకున్నాడు అనేది మనకు తెలియకుండా మాట్లాడకూడదు. హ్మ్. వాళ్ళు అన్యాయంగా ఇతని పేరు గాని తీసేస్తే మటుకు హ్మ్. అది ఆల్రెడీ ముందు తెలిసింది కాబట్టి ఇప్పుడు కేసేసినా రేపు హ్మ్. తీసేస్తారు. హ్మ్. దే విల్ స్టే ద మూవీ. రిలీజ్ అవ్వనివ్వరు. అవును. మనం పెట్టుకున్న యూనియన్స్ కొన్ని ఉన్నాయి సినిమా ఫీల్డ్‌లో. హ్మ్. మేము పెట్టుకున్న 24 క్రాఫ్ట్స్ అని అంటారనమాట. హ్మ్. ఆల్ దోస్ థింగ్స్ కమ్ అండర్ ఫిల్మ్ ఛాంబర్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని, డైరెక్టర్స్ యూనియన్ అని, మేకప్ అని, ఎగ్జాక్ట్‌లీ. 24 క్రాఫ్ట్స్. వాళ్ళు కూడా ఆపొచ్చు కానీ దానికంటే పవర్‌ఫుల్ గోయింగ్ టు కోర్ట్ అనమాట. హ్మ్. అవన్నీ ట్రేడ్ యూనియన్స్ కింద లెక్క. అవును. సో, ఇందులో అతను తీసేయడానికి గల కారణాలు మనకు తెలియవు కాబట్టి కరెక్ట్‌గా మనం చెప్పలేము. అనకూడదు. హ్మ్. ఎందుకంటే అది ఏమైనా సెటిల్మెంట్ చేసుకున్నాడేమో. నీ హ్మ్. పేరు ఉండటం వల్ల బ్యాడ్ వస్తుంది. నీకు డ్రగ్స్‌లోనే బ్యాడ్ వచ్చింది కాబట్టి హ్మ్. అంచేత దీని మీద పడకుండా ఉండటం కోసం బావుంటదనా అది హ్మ్. అయ్యుండొచ్చు. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా అతను వీళ్ళకి నచ్చకపోవచ్చు. హ్మ్. ఆ రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినప్పుడు నా పేరు ఇద్దని ఉంటాడు. హ్మ్. ఇతను కూడా అనొచ్చు. వాళ్ళు తీసేయడమే కాదు. ఈవెన్ హి కెన్ అపోజ్. డు నాట్ పబ్లిష్ మై నేమ్. హ్మ్. బికాజ్ నాకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మీరు ఇవ్వలేదు. హ్మ్. ఇలాగ 4, 5 కారణాల వల్ల ఇతను చెప్పొచ్చు. వాళ్ళ కారణాల వల్ల ఇతను అండర్‌స్టాండింగ్ పెట్టుకొని లెటర్ తీసుకోవాలి. అవును. వాళ్ళు ఒకేళ తీసేస్తే. హ్మ్. వి ఆర్ రిమూవింగ్ యువర్ నేమ్. రిమూవింగ్ అనకూడదు. వి ఆర్ నాట్ గివింగ్ ద హ్మ్. క్రెడెన్షియల్ యాస్ ఎ ఫిల్మ్ డైరెక్టర్ ఇన్ దిస్ మూవీ హ్మ్. డ్యూ టు దిస్ రీజన్స్. సో, ఐ హియర్ బై యాక్సెప్ట్ అని ఇతను కూడా లెటర్ రాసిస్తే దేర్ హ్మ్. విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. హ్మ్. ఇటువంటి ఏవి జరగకుండా మటుకు హ్మ్. పేరు జస్ట్ లైక్ దట్ పోస్టర్‌లో తీసేయటం అనేది హ్మ్. నాట్ కరెక్ట్. వేరే డైరెక్టర్ల గురించి కూడా చెప్తున్నాను జనరల్‌గాను. హ్మ్. కొంతమంది ఇటువంటి వివాదాల్లో పడి పేర్లు అయి తీసేస్తా ఉంటారు. అది యాక్చువల్‌గా అయితే ఇట్స్ అన్ అఫెన్స్. బికాజ్ డైరెక్టర్ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ హూ హాస్ డన్ ద ఎంటైర్ ఫిల్మ్. అవును. స్క్రీన్ ప్లే సో, డైరెక్షన్ అవన్నీ. స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే ఇంకోటి కూడా చేయొచ్చు. హ్మ్. ఓన్లీ డైరెక్టర్ చేసినా కూడా డైరెక్టర్ పేరు తీసేయాలంటే దేర్ షుడ్ బి అథెంటిసిటీ. హ్మ్. అథెంటిక్‌గా వాళ్ళకి కొన్ని అధికారాలు ఉండాలి. అవును. వాళ్ళు అండర్‌స్టాండింగ్‌లో ఉండాలి. ఆర్ దే కెన్ గో టు ద కోర్ట్. ఎయిదర్ పార్టీ కెన్ గో టు ద కోర్ట్. నాకు హ్మ్. నిజంగా తెలీదిది. హ్మ్. దిస్ ద న్యూస్. మనం ఈ పొలిటికల్ బజ్‌లోన అయ్యే ఉన్నాం. బట్ సినిమా గురించి దేనికైనా మాట్లాడాలి కానీ, అవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా చెప్పుంటే అడుగుండేవాడిని. ఆ హ్మ్. క్రిష్ అన్నవాడిని "ఏమయ్య ఎందుకు తీస్తారు నీ పేరని?" హ్మ్. చెప్పుండేవారు. బట్ రియల్లీ ఐ డోంట్ నో ఓకే. ఎగ్జాక్ట్‌లీ వాట్ హాస్ హ్యాపెండ్ కానీ యాక్చువల్‌గా అయితే చెప్పకుండా చేయకూడదు. అవును. డైరెక్టర్ తెలియకుండా వాళ్ళు తీసేయకూడదు. ఇతను కూడా నేను ఈ సినిమాకి నాకు సంబంధం లేదని నోటీస్ కూడా ఇవ్వకూడదు. హ్మ్. దేర్ షుడ్ బి ఏ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఎ వాలిడ్ రీజన్. హ్మ్. అండ్ ఆ రీజన్‌ని ప్రజలకు చెప్తారా లేదా అనేది ఇట్స్ అప్ టు దేర్ ఆప్షన్. అవును. ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఆప్షన్స్. అంతే. అందుకు హ్మ్. మించి ఇది ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. కానీ డైరెక్టర్ పేరు లేకుండా అనేది ఇట్స్ వెరీ హాస్యాస్పదం. అవును. అందరికీ ఉంటాయి కేసులు. అమ్మాయి హ్మ్. ఉంటది. ఎక్కడో పడుకొని ఉంటదది. హ్మ్. ఆ సినిమాలో అనుకోకుండా ఉంటది. ఏం చేస్తారు మీరు? అదే. కట్ చేసేస్తారా లేదు. సినిమాలోను? ఆ? హ్మ్. మేజర్ క్యారెక్టర్ చేస్తది. వాట్ హ్మ్. విల్ యూ డూ?
మాక్సిమం మా అమ్మాయి పేరు వేయటం మానేస్తారు. అవును. దానికి ఆ అమ్మాయికి ఊడిందేం లేదు. అవును. ఓకే. బట్ అది ఇది డైరెక్టర్ ఇక్కడ. అవును. క్యాప్ హ్యాండిల్ ద హోల్ థింగ్ ఆర్ ఈ మైట్ నాట్ హావ్ హ్యాండిల్ మధ్యలోనే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ ఫ్యాక్ట్ అనేది జనాలకు తెలియాలి కాబట్టి అసలు పేరు వేయకుండా ఉండటం అనేది ఇస్ రాంగ్. అవును. వాళ్ళకే దెబ్బ. వాళ్ళు ఏదైతే మైనస్ అవుతుంది అనుకున్నారో వేయకపోవడం కూడా మైనస్. అవును. అండ్ మరి ఇతను అడ్రస్ లో ఉన్నాడు ఏం కాదు. ఆ అమ్మాయి తీసేసిందంటే ఆ అమ్మాయికి చాలా ఈగో ప్రాబ్లం. కంగనా రనౌత్ అనేది తనకి అమ్మాయి పర్సనల్ గా అమ్మాయికి ఉన్న హావభావాలు ఐడియాలజీ ఇష్టపడతాను కానీ డామినేటింగ్ గా నాలాంటి అయితే ఊరుకోను, ఆపేస్తాను సినిమాని. ఐ విల్ నెవర్ అలౌ దట్ మూవీ టు రిలీజ్. ఐఎమ్ ఎ ఫైర్ బ్రాండ్. ఐ విల్ నెవర్ అలౌ ఎనీ హీరో ఎనీబడి. అసలు నా డైరెక్ట్ దగ్గరికే రానివ్వను నేను. పేరు పక్కన పక్క పెట్టిన కంగనా రనౌత్ గానే దాని అమ్మాయి ఎవడైనా కూడా ఐ విల్ నాట్ అలౌ. ఇతను భయపడిపోయి వచ్చాడు. పేరు తీసేసింది, మొత్తం తీసేసింది. సినిమా 300 చేసింది ఇతనే యాక్చువల్గా. అంటే అతను అందులోనే తీసి పాడేయవలసిన డైరెక్టర్ కాదు. బిగినింగ్ మంచి మంచి సినిమాలు చేసి కంచె నేను ఎక్కువ చూడలేదు కానీ క్లిప్పింగ్స్ చూశాను. ఈజ్ గాట్ ఎ గుడ్ నేమ్. ఆ వచ్చిన పేరు పెళ్లి అయిపోయిన వెంటనే డైవర్ట్ చేయకపోవడం ఇవన్నీ కొన్ని బ్యాడ్ వచ్చేసినాయి అతనికి. హిజ్ వైఫ్ ఇట్ సెల్ఫ్ వాక్డ్ అవుట్ ఇమీడియట్ విత్ ఇన్ ఇయర్ అంతా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్యాడ్ ఇతను. అలా ఎందుకు వెళ్ళిపోతుంది అన్లెస్ హి హాస్ ఎన్ అఫైర్స్ విత్. ఇది కంప్లీట్లీ పర్సనల్ గా సో అది దీనికి సంబంధం ఉండకపోవచ్చు కదా. డ్రగ్స్ కూడా పర్సనల్ గా దీనికి సంబంధం లేదు. నేను ఏమైనా బిజినెస్ చేయాలి నీకెందుకు, నేను ఏ బిజినెస్ చేస్తే నీకెందుకు, అమ్మాయిల బిజినెస్ కూడా చేస్తాడు. అటు వీళ్ళకేంటి అది ఏమైనా శ్రీ భగవద్గీత కరోనా సినిమా ఫీల్డ్ అది అటువంటిదే కదా. అంచేత అక్కడ ఇవన్నీ ఉండవు. ఏదో స్ట్రాంగ్ కారణం ఉండి ఉంటుంది. దే షుడ్ బి ఏ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ దే ఆర్ రిమూవింగ్ హిజ్ నేమ్ ఆర్ నాట్ పబ్లిషింగ్ హిజ్ నేమ్ విత్ హిస్ కన్సెంట్. ఇతని యొక్క కన్సెంట్ తో చేశారా, ఇతనే వేయొద్దు అన్నాడా, డబ్బులు కాడ వస్తుంది గొడవ, రెమ్యూనరేషన్ కాడ వస్తుంది. రెమ్యూనరేషన్ అంత ఇవ్వమంటారు. ఇక్కడ ఏదో ఒక గొడవ ఉంటుంది, అక్కడ సెటిల్మెంట్ అయిపోయి ఉంటుంది. అయితే నా పేరే వేయద్దు అంటాడు డైరెక్టర్ గా, నా పేరే వేయద్దు అంటాడు. వాళ్ళు వేయకపోవడం ఎంత మైనస్ సినిమాకి, ఇతను వేయొద్దు అంటాం కూడా అంతే మైనస్. అదే యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ డైరెక్టర్ ఆల్సో కదా. అసలు ఇతను డైరెక్ట్ చేయలేదేమో, వీళ్ళు ఇచ్చిన డబ్బులకి అతను కరెక్ట్ గా చేయలేదేమో, వాళ్ళు అతనికి ఇతను రెస్పెక్ట్ ఇవ్వలేదేమో. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ హియర్. అప్పుడు కంగనా రనౌత్ తలే కదా సగం సినిమా అయిపోయిన తర్వాత ఈ వాక్ అవే ఉంది. అక్కడ కూడా ఇతను మామూలుగా వచ్చేసి ఉన్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చేనే ఉంటాడు. ఇలా చాలా జరిగినాయి. ఇంతకు ముందు ఒక 20-30 years బ్యాక్ చాలా జరిగినాయి. రాజశేఖర్ సినిమాకు దేనికి ఒకసారి జరిగింది. జరిగితే డైరెక్టర్ తప్పుకున్నాడు. ఇంకో డైరెక్టర్ని పెట్టే ముందు ఆ డైరెక్టర్ ఇక్కడ లెటర్ తీసుకోవాలి. ఆ డైరెక్టర్ కూడా వాడిని మమ్మన్నాడు అన్న వచ్చామన్నాడు అనుకోకూడదు. అప్పుడు ఇక డైరెక్టర్ అసోసియేషన్ ఎందుకు మరి? ఇంకా దెర్ ఇస్ అన్ అసోసియేషన్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హియర్ అండ్ ఆల్సో దెర్ ఇస్ అ కోర్ట్. యూ కెనాట్ జస్ట్ లెట్ ఇట్ వాక్ ఇన్ అండ్ వాక్ అవుట్ వితౌట్ ఎనీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కన్సర్న్. అల్లూరి సీతారామరాజు లైక్ 1974 లో May 1st కి సేమ్ డేట్ కి 50 years బ్యాక్ రిలీజ్ అయింది. సో ఈ రోజు 50 years పూర్తయినందుకు వాళ్ళు లైక్ న్యూస్ వింటున్నాం. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో అత్యంత స్థాయికి వెళ్ళిన మూవీ ఇది. సో దీని గురించి మీరు మాటల్లో ఏం చెప్తారు? టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ రెడ్ టీవీ అండ్ మై సెల్ఫ్ ఆల్సో ఐ విష్ ఆల్ ద పీపుల్, ఆల్ లేబర్ వర్కర్స్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ, May Day. Okay, you all must say that May Day is a great day, no? Yes. We are all workers kabatti. So for all film industry workers kandariki kuda na శుభాకాంక్షలు. కృష్ణ గారు కి ఉన్న పేరు ఏంటంటే వెరీ డేరింగ్ హీరో కింద లెక్క ఆ రోజుల్లో. మీకు కాదు, మేము ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో. నేనేది యాక్చువల్గా అల్లూరి సీతారామరాజు బేబీ when I was doing schooling బాగా అప్పుడు వచ్చింది ఇది. ఓకే, ఇక్కడ గుంటూరులోనే అక్కడ ఉన్నట్టున్నాం. సో అప్పుడు రిలీజ్ అయిన సినిమా ఇది. ఇది ఒక బ్లడ్ బాయిలింగ్ కైండ్ ఆఫ్ ప్యాట్రియాటిక్ మూవీ. ఇది దేశభక్తిమే సినిమా. ఇది యాక్చువల్గా స్వతంత్రం కోసం పోరాడిన పెద్ద పెద్ద వీరుల్లో అల్లూరి సీతారామరాజు ఈజ్ ఏ రాజు ఫ్రమ్ ట్రైబల్ ఏరియా అనమాట. సో ఆయన కృష్ణ గారు అంత హైట్ కూడా ఉండేవాడు కాదు యాక్చువల్గా ఫ్యాక్ట్. బట్ స్టిల్ ఆయన పాత్ర చేయడానికి చాలా ముందు పూనుకున్నారు. ఇది క్యారెక్టర్ చేయడానికి ఎన్టీ రామారావు గారు చాలా తహతహలాడాడు. ఇది చేయడం ఆయనకి ఇష్టం లేదు. అయినా కూడా కృష్ణ గారు ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిపోతారు. బట్ కృష్ణ గారు అంటే నాగేశ్వర రామారావు తర్వాత వచ్చినోళ్ళే కదా. శ్రావణ బాబు, కృష్ణ, రామారావు, నాగేశ్వరరావు. అయినా కూడా ఎవరైనా లెక్క చేసేవాడు కదంటే నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. ఆ ప్రాజెక్ట్ ఎవరన్నా అవంతరం కలిగించినా కూడా అది వెనక్కి వెళ్ళే టైప్ కాదు. సో అలాగే ఆయనకి బాగా దానికి మాటల్లో అదంతా సహాయం చేస్తే మహారథి గారు
మహారాజు గారు అంటే ఎవరంటే ఇప్పుడు ఒక అతను ఇందులో వస్తూ ఉంటాడు కదా రెడ్ టీవీలో, ఉమ్, చిట్టి అని, అవును. వాళ్ళ ఫాదర్. ఓకే. అదైనా ఇస్ అ గ్రేట్ రైటర్ ఆయన. సో ఆయన కృష్ణ గారికి బాగా చేసి తయారు చేసిన సబ్జెక్ట్. రామచంద్రరావు గారని ఆయన డైరెక్టర్ అనమాట. బట్ ఎవరో లేరు, ఆల్ దీస్ పీపుల్, కృష్ణ గారు ఇంక్లూడింగ్ కృష్ణ గారు కూడా లేరు. ఐ హ్యావ్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్స్ టు హీరో ప్రొడ్యూసర్ కృష్ణ, బికాజ్ ఆయన చాలా మందికి సహాయమే చేశారు. వాళ్ళు డబ్బులు వాళ్ళకి వచ్చిన తర్వాత మిగతా డబ్బులు డబ్బింగ్ అప్పుడు ఇస్తే కానీ ఫినిష్ చేయరు సినిమాని. అవును. సో అందరూ ఇంక్లూడింగ్ రామారావు, నాగేశ్వర గారు, శోభన్ బాబు, వీళ్ళు అలా కాదు. కృష్ణ గారికి ఉన్న మంచి పేరు ఏంటంటే మేబీ అదే మంచి అయ్యింది ఆయన కొడుకులకి, మహేష్ బాబు వాళ్ళకి. హీ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ జనరస్ అంటారు కదా, ఈజ్ వెరీ జనరస్ ఇన్ హెల్పింగ్ ప్రొడ్యూసర్స్. ఇది తీసినప్పుడు చాలా చాలా అప్రోర్లు జరిగినాయి అనమాట ఈ సినిమా తీసేటప్పుడు. ఎందుకంటే ఇది ఓవర్ బడ్జెట్, ఇది అడవిలో తీసినా కూడా చాలా బాగా ఖర్చు పెట్టి తీసిన సినిమా. ఈయనకి బాగా చేదోడు వాదోడుగా ఆల్మోస్ట్ ఆయనకి వైఫ్ కింద లెక్క. విజయ నిర్మల్ గారు కూడా బాగా హెల్ప్ చేశారు అందులో, ఆవిడ కూడా క్యారెక్టర్ చేశారు కదా. సో ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, అయినా కూడా తను కూడా చాలా, ఆవిడ కూడా డైరెక్టర్గా ఒక 60-50 సినిమాలు చేశారు. అవును. అవన్నీ బై ఆల్ మీన్స్ ఈ కృష్ణ గారికి బాగా హెల్ప్ జరిగింది ఏంటంటే మహారథి గారు, విజయ నిర్మల, ఇంకా అక్కడ అందులో ఉన్న ఈ 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేయడం కారణం ఏంటంటే అలా ఆ విధంగా ట్రీట్మెంట్ చేసేవారు అనేవారు మన సినిమాకి. అల్లూరి సీతారామరాజు అంటే ఒకే ఒక్కడు ఆయనకి సాటిస్ఫాక్షన్ లేనివాడు ఎవడంటే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావుకి ఇష్టం లేదు ఈయన తీయడం, ఆయన చేయాలని. అవును. అందుకనే వేరే సినిమాల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సీతారామరాజు క్యారెక్టర్ చేసేవాడు. అవును. అదేందా మనం చాలా సినిమాల్లో చేశాడు అనమాట. సో ఆ విధంగా కృష్ణ గారికి మెమరబుల్ ఫిల్మ్, దట్ ఆన్ ఎ డే లైక్ May 1st అనేది మీరు మళ్ళీ రిమైండ్ చేస్తే కానీ నాకు అర్థం లేదు. ఇట్స్ అ గ్రేట్ డే ఫర్ ఆల్ ద వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. సో ప్రపంచానికి ఇట్స్ గ్రేట్ డే ఆన్ ద వర్కర్స్ సైడ్ కాబట్టి. ఇది నిజంగా వర్కర్స్ సమిష్టి కృషితో తీసిన సినిమా అది. అంతమంది హెల్ప్ చేస్తే కానీ వాళ్ళు తీయలేం. ఆయన రేంజ్కి, తెలుగు సినిమా రేంజ్కి బాగా ఖర్చు పెట్టిన సినిమా అది. దాట్స్ మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది ఇప్పటికి కూడా, చిరస్మరణీయంగా అందరి గుండెల్లోనే ఉండిపోయిన సినిమా ఏంటంటే మేబీ మీ జనరేషన్కి యూట్యూబ్లో చూసుకోవాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ అ వెరీ మెమరబుల్ కైండ్ ఆఫ్ ఎ మాన్యుమెంటల్ ఫిలిం అల్లూరి సీతారామరాజు. ఇట్ ఈస్ వన్స్ అగైన్ ఎ రిమైండర్ ఫర్ ఆల్ ద కృష్ణ గారు ఫ్యాన్స్ అనమాట. సో వి విష్ హిమ్ హిస్ సౌల్ రెస్ట్ ఇన్ పీస్, సచ్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ.